మార్నింగ్ దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. డే లిబరేషన్ డే ఆర్ ట్రంప్స్ జడ్జిమెంట్ డే. సో అందరూ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్కి సంబంధించి ఈరోజు ఈ బుధవారం కీలకమైన రోజు. మన కాలమానం ప్రకారం ఈ రాత్రి సుమారుగా 1 గంట అంటే అర్ధరాత్రి ఆ ప్రాంతంలో అమెరికన్ సమయం ప్రకారం 4 PM. సో అక్కడ రోజ్ గార్డెన్లో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ దేశాల మీద ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో అందరూ ఇప్పుడు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు ఈ సాయంత్రం ఏం జరగబోతోంది, ఎటువంటి టారిఫ్ నిర్ణయాలు వస్తాయి. రేపు ఈ సమయానికి మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అందరం ఏం జరిగింది, ముఖ్యంగా మన దేశం మీద ఎటువంటి పన్ను విధానాన్ని అమెరికా అవలంబించబోతోంది ఇది తెలుస్తుంది. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సరే నాయిస్ ఎక్కువ, విషయం తక్కువ అయి ఉండొచ్చు కాక, కానీ అందరూ కూడా ఆ నాయిస్ పైనే దృష్టి సారించి ఉన్నటువంటి సమయం ఇది. సో ఇప్పుడు అంటున్నట్లుగా రేపు మార్నింగ్ ఈ అంశాలన్నీ మాట్లాడుకుంటాం. ఈలోగా మార్కెట్స్ ఈ పగలంతా కూడా ఈ క్యూస్ మీదనే, ఎందుకంటే నిన్నే మనం మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్, ఒక నర్వస్నెస్ చూసాం. ఎందుకంటే అందరూ ఇవాళ తీసుకోవాల్సినటువంటి ట్రేడింగ్ నిర్ణయాలు మన ట్రేడర్స్ నిన్నే తీసేసుకున్నారు. సో ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ ముఖ్యంగా ఎఫ్ఐఎస్ నుంచి చూసాం మనం. 5,900 crores, ఆల్మోస్ట్ 6,000 crores సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. 2 రోజులు కలిపి, అంటే ఫ్రైడే నిన్న కలిపి 10,250 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మడం చూసాం. డిఐఎస్ కొన్నారు. డిఐఎస్ నిన్న 4,323 crores, మొన్న 7,646 crores, అంటే ఫ్రైడే రోజు వాళ్ళు కొనడం చూసాం. నెట్ పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు, బయింగ్ సెల్లింగ్ మధ్య న్యూట్రల్ అయిపోయింది. కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మళ్ళీ ప్రారంభించారు. ఎందుకంటే బహుశా ఈవెంట్ దృష్టితో అయి ఉండొచ్చు. ఈవెంట్ తర్వాత చూస్తున్నాం మళ్ళీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నిన్న 2 రోజుల్లోనూ కలిపి, నిన్న మొన్న కలిపి 36,000 షార్ట్ కాంట్రాక్ట్స్ని యాడ్ చేశారు. సో మళ్ళీ 70%కి వచ్చింది, 69%కి వచ్చింది షార్ట్ పొజిషన్స్ పరిస్థితి. అంతకుముందు మనం 60%కి రావడం చూసాం. సో పెరిగాయి షార్ట్స్, లాంగ్ పొజిషన్స్ తగ్గాయి. అయితే ఇందులో ఈ టారిఫ్ వివాదాన్ని, ఈ టారిఫ్ అంశాన్ని మార్కెట్స్ ఎంతవరకు ప్రైస్లో పరిగణలోకి తీస్తున్నాయి, ఎంతవరకు తీసుకోలేదు, ఇదే సస్పెన్స్ ప్రస్తుతానికి. నిన్న చూసాం మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ అన్నింటినీ ఎఫ్ఐఎస్ అమ్మారు. అయితే ఒక విచిత్రం జరిగింది నిన్న ట్రేడింగ్లో. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 2:1 నిష్పత్తిలో. చాలా సెక్టర్స్, రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా, ఆటోస్, బ్యాంక్స్, అన్ని సెక్టర్స్ నష్టాలతోనే ముగిశాయి. కానీ విచిత్రంగా మరి రిటైల్ ఇన్వెస్టర్స్ ధోరణి ఇందుకు భిన్నంగా ఉంది అని మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే అర్థమవుతుంది. సో 2:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్. ఇన్ఫ్యాక్ట్ పోర్ట్ఫోలియోస్ నిన్న నిఫ్టీ 350 పాయింట్లు పడినా, సెన్సెక్స్ 1,400 పాయింట్లు పడినా కూడా పోర్ట్ఫోలియోస్ పెద్దగా నష్టపోలేదు. ఇన్ఫ్యాక్ట్ కొందరు పోర్ట్ఫోలియోస్ బహుశా లాభాల్లో కూడా ముగిస్తుండొచ్చు. ఇది నిన్న కనిపించినటువంటి చిత్రం. టారిఫ్స్ విషయమా 2-3 రకాల సినారియోస్ని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒకటి, ఎనీథింగ్ బియాండ్ 25% టారిఫ్స్ విధిస్తే గ్లోబల్గా, మనం ఇండియా గురించి మాత్రమే మాట్లాడుకోకూడదు ఇక్కడ, గ్లోబల్గా ఒక డిసప్పాయింటింగ్ సినారియో అవుతుంది. అది లేదు, బిలో 25% కనుక టారిఫ్స్ వస్తే అది ఆల్రెడీ ప్రైస్ అయిపోయింది. కాబట్టి ఈ 2 సినారియోస్. మూడవది, ఆయన ఏ సెక్టర్స్ మీద ఇటువంటి టారిఫ్స్ విధిస్తాడు, లేదు ఏ కంట్రీ మీద ఎటువంటి టారిఫ్స్, కంట్రీ మొత్తానికి ఒకటే విధంగానా, లేకపోతే సెక్టర్స్ వైజ్ ఉంటాయా, ఇలా రకరకాల సంశయాలు, మల్లగుల్లాలు అనేవి ఇప్పుడు మనకు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. నిఫ్టీ అయితే మొన్న ఫ్రైడే రోజు మనం చాలా ఉత్సాహంగా 24,000 వైపు వెళ్తోందని మాట్లాడుకున్నాం. అక్కడ నుంచి ఇప్పుడు 23,165కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ మనం అనుకున్న హై నుంచి 23,800 దాటలైపోయింది. అక్కడ నుంచి ఒక 500-600 పాయింట్లు వెనక్కి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 20-50 డే మూవింగ్ యావరేజ్కి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది. 23,115 ఈ 2 మూవింగ్ యావరేజ్ కూడా. సో దీన్ని కాపాడుకోగలిగితే ఆ పైన క్లోజ్ అవుతూ ఉంటే పెద్దగా రిస్క్ లేదు మార్కెట్స్కి. సో ఎక్కువ భాగం ఫ్యాక్టరీని అయిపోయిందని అనిపిస్తుంది నిన్నటి సెల్లింగ్తో. సో ఇక్కడ నుంచి అంతగా మనం ఉధృతంగా, ఒకవేళ టారిఫ్స్ కొంత మనకు ప్రతికూలంగా వచ్చినా కూడా అంతగా మార్కెట్స్
పడిపోయే అవకాశాలు కనపట్లేదు. కానీ ఐటీ, ఫార్మా ఈ 2 సెక్టర్స్ ఏం జరగబోతోంది? ఐటీ మీద ఆయన ఎటువంటి సర్వీసెస్ సెక్టర్ కాబట్టి దాన్ని ముట్టుకోడు, ఎందుకంటే ఆయన దృష్టి అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంది. విత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాను కూడా బహుశా ముట్టుకోపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవసరం, చీప్ ప్రైసెస్ దగ్గర ఔషధాలు, మందులు అవసరం వాళ్ళకి, కాబట్టి ఆ సెక్టర్ను కూడా ఆయన టచ్ చేయకపోవచ్చు. ఇక మిగతా సెక్టర్స్ అంటారా, ఆటోమొబైల్స్ సరే 25% ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది, ఇంకా కొత్తగా విధించబోయేది ఏమి ఉండదు. కాబట్టి మన ఇండియాకి సంబంధించి పెద్దగా ప్రతికూలమైనటువంటి చర్యలు కానీ అంశాలు కానీ ఉండకపోవచ్చు. ఎనీవే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎవరు ఆయన మైండ్లో ఉన్నది మనం ఎక్కడ చదవగలుగుతాం. సో ఐటీని మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఐటీలో ఈ టారిఫ్స్ అంశంతో సంబంధం లేకుండా ఒక నెగిటివ్నెస్ చోటు చేస్తుంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ స్టాగ్ఫ్లేషన్కి ఓ రిసెషన్కో వెళ్తే ఐటీ విల్ బీ ఎఫెక్టెడ్ నెగిటివ్లీ. కాబట్టి ఐటీ స్టాక్స్లో అందుకనే మనం ఎక్కువ సెల్లింగ్ చూస్తున్నాం. ఇక్కడ కూడా కొనొద్దు, హోల్డ్ చేయండి. ఉన్న స్టాక్ని అయితే హోల్డ్ చేయండి, బట్ ఫ్రెష్గా మాత్రం కొనుగోళ్ళు చేయొద్దు. మేబీ ఈ అంశాలన్నీ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, స్పష్టత వచ్చిన తర్వాతే ఐటీ వైపు దృష్టి సారించడం మంచిది. ఈలోగా ఫార్మాలో ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. అలాగే ఆటో సేల్స్ వచ్చాయి. బహుశా హ్యుండై లాంటి స్టాక్స్ ఇవాళ, టాటా మోటార్స్ సేల్స్ అయితే ఫ్లాట్గా వచ్చాయి. హ్యుండై సేల్స్ ఇరాన్ 2.5% పెరగడం చూసాం. సో కొంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు అందరూ టెస్లా ఎక్కడికి వస్తుంది, అలాగే ఇంకా హ్యార్లీ డేవిడ్సన్ బైక్లు ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇలాంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆటో సెక్టర్ కూడా ఒక కీలకమైన సెక్టర్, జాగ్రత్తగా వాచ్ చేస్తుంది. అలాగే ఎనర్జీ సెక్టర్లో ఆపర్చునిటీ అపరిమితంగా కనిపిస్తుంది. కోల్ ఇండియా కావచ్చు, పవర్ గ్రిడ్ కావచ్చు, ఇటువంటివన్నీ అప్డేట్స్ కూడా చాలా పాజిటివ్గా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి ఎనర్జీ సెక్టర్ మీద కూడా మనం దృష్టి సారించవచ్చు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 3.6 GW కెపాసిటీ FY25లో యాడ్ చేశాను. సో 10 GW ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాన్ని అధిగమించినట్లుగా చెప్పారు. ఇలా మనకు సెక్టర్ వైజ్, స్టాక్ వైజ్ మనం అవుట్లుక్స్ని, బిజినెస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఎర్నింగ్ సీజన్ ఎలాగూ మరొక 10 రోజుల్లో మొదలవుతుంది. ఇవన్నీ మన ముందు ఉన్న అంశాలు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ డేస్ ఇవాళ రేపు. కేర్ఫుల్గా ఉండండి. లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలన్నా, షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలన్నా స్టాప్ లాసెస్తోనే మీ ట్రేడింగ్ పొజిషన్స్ని క్యారీ చేసుకోవడం మంచిది. కుటుంబరావు గారు, ఏమిటి మీ అంచనాలు ఏంటి? ట్రంప్ గారి టారిఫ్ పాలసీస్ ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? హోప్ఫుల్లీ నాయిస్ కంటే కూడా అనమాట నేను అనుకుంటాం యాక్చువల్ యాక్షన్స్ అనమాట చాలా లిబరల్ గా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన ఏదో అక్కడ లిబరేషన్ డే ఫర్ అమెరికా అంటున్నారు, కానీ మేబీ కొన్ని కంట్రీస్కి అది లిబరేషన్ డే కూడా కావచ్చు అనమాట. టారిఫ్స్ వైజ్ బెనిఫిట్ అయ్యే కంట్రీస్ కూడా ఉంటాయి. అయితే ఏ విధంగా ఇండియాని ట్రీట్ చేస్తాడా, ఆయన స్పెషల్ కేసు కింద ట్రీట్ చేస్తాడా, లేకపోతే మిగతా వాటితో పాటు సమానంగా ట్రీట్ చేస్తారా అనేది కూడా చూడాలి. అండ్ స్పెసిఫిక్ గా ఎక్కువగా నిన్న వచ్చిన న్యూస్ బట్టి కూడా చూస్తూ ఉంటే అగ్రి ప్రోడక్ట్స్ పైన కాస్త మోర్ ఎంఫాటిక్ గా ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే యూజువల్లీ అమెరికా నుంచి వస్తున్న ఎక్కువగా అగ్రి ప్రోడక్ట్స్ కానీ, ఇటు ఈటబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ ఫ్రమ్ 50 to 150% టారిఫ్స్ ఉన్నాయి. వాటిలో కనుక ప్రెషర్ పెట్టారంటే కనుక మన అగ్రికల్చర్ సెక్టార్ రైతులకి కాస్త ఇంపాక్ట్ ఉండే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బి పొలిటికల్లీ ఇంపాక్ట్ పాయింట్ కూడా ఫర్ ఇండియా అనమాట. అది ఒకటి కేర్ఫుల్ గా చూడాలి. అయితే మన గవర్నమెంట్ ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ హెడ్లైన్స్ బట్టి, బిజినెస్ స్టాండర్డ్ లో యుఎస్టిఆర్ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మేబీ వీఆర్ ఇన్ ఫర్ ఎ షాక్. మైల్డ్ షాక్, ది రూట్ షాక్ అనేది తెలియదు కానీ, బట్ వీఆర్ డెఫినెట్లీ ఇన్ ఫర్ ఎ షాక్ అనేది తెలుస్తాం. మార్కెట్స్ నిన్న ఓపెనింగ్ లో కాస్త కుదటగా ఉన్నాయి అని అనుకున్నా కూడా క్లియర్లీ మనం అనుకున్నట్టే 23,500 కింద ట్రేడ్ అవటం మొదలవగానే ఎంత షార్ప్ కట్ వచ్చిందో కూడా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 350 పాయింట్లు తేలిగ్గా నష్టపోయి లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes లో కూడా రికవరీ అనే సూచనలు కూడా కనపడలేదు. అంటే అంత ఎక్స్ట్రీమ్ కాన్షియస్ గా అనమాట అందరూ కూడా ఉంటాం చూసాం మనం. అండ్ నిన్న ఒక్కసారి నెట్ షార్ట్స్ ఎఫ్ఐసి కూడా దాదాపు 66,000 కోట్లకు పెరిగిపోయినాయి. అండ్ తిరిగి వాళ్ళ సేల్స్ కూడా మామూలు రెగ్యులర్ సేల్స్ కూడా 5,000 కోట్ల పై చిలుక అనమాట అవటం కూడా చూసాం. అంటే మేబీ షార్ట్ టర్మ్ ఏదైతే పర్చేజెస్ వాళ్ళది కాస్త స్టేబుల్ యాటిట్యూడ్ ఇండియా పైన కనిపించిందో అది తిరిగి రివర్సల్ అయ్యిద్దా అనేది అప్పుడే డెసిషన్కి మనం రాలేం. బట్ కపుల్ ఆఫ్ డేస్ యాక్షన్ వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం కాస్త అనుమానాలు తిరిగి వస్తున్నాయి.
అయితే ఆ టైం అప్పుడు మన రూపాయి ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చూడాలి. నిన్నైతే నిలబడింది రూపాయి, బట్ అదే స్ట్రెంత్ రెసిలియంట్ గా ఉంటుందా లేదా, ఎందుకంటే 86 బిలోనే నిన్న కూడా 85.57 దగ్గర ఉంది. ఉంటుందా లేదా అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. అయితే ఎంత యాంగ్జైటీ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ పైన దానికి ఇండికేషన్ గోల్డ్ అన్నమాట హిస్టారికల్ హైస్ కు వచ్చేసింది. ఎందుకంటే అసే సేఫ్ హ్యావెన్ అనమాట, వోలటిలిటీకి హెచ్గా అనమాట. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఎట్లా కొంటున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. క్లియర్ గా ఫ్యూచర్స్ లో కూడా మనం ఇప్పుడు బంగారం చూస్తూ ఉంటే కనుక $3,157 ఉంది ఇది ఔన్స్ కన్నమాట. అంటే మన దగ్గర ఇప్పుడు 94,000 ఏదైతే కనుక టచ్ అయిందో, మేబీ ఇక 1 lakh దిశగా కూడా రోడ్ మ్యాప్ రెడీ అయిపోయిందా అని చెప్పేసి ఇంప్రెషన్ అయితే ఇస్తాను. అయితే యుఎస్ మార్కెట్స్ ఇవాళ పోస్ట్ ట్రంప్ అనౌన్స్మెంట్ అనమాట ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది కూడా రేపు మన మార్కెట్స్ అన్నిటి పైన కూడా ఇంపాక్ట్ క్లియర్ గా ఉంటుంది. అది చూడాల్సి వస్తుంది డెఫినెట్లీ అనమాట. ఇట్ ఈస్ ఏ సబ్జెక్ట్ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్, అది గుర్తుంచుకోవాలి. మన దగ్గర మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండదు, లైక్ కార్ సేల్స్ ఓకే స్లో డౌన్ అయినా కూడా నిలకడగా వచ్చింది. జిఎస్టీ కలెక్షన్ 7.3% హయ్యర్ గానే వచ్చింది. ఇప్పుడు దాదాపు 2 లక్షల కోట్ల దగ్గరగా అయిపోయింది జిఎస్టీ కలెక్షన్ కూడా 1.96 lakhs. అండ్ ఓవరాల్ గా మన ఎకానమీ 6.5% అయితే జిఎస్డిపి గ్రో అవుతుందని చెప్పేసి అంటున్నాం. కాబట్టి మనకి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది తేలే వరకు మాత్రం నేను అనుకోవటం కొంచెం కాషియస్ గా ఉండటమే బెటర్. ఆప్షన్స్ లో ఎవరన్నా చేయగలిగి ఎక్స్పీరియన్స్ ఉంది ధైర్యంగా ఉంటే కనుక ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేస్తానమాట. బోత్ పుట్ అండ్ కాల్ రెండు ఈక్వల్ డిస్టెన్స్ లో కొంటాం. లైక్ 23,250 అట్లా ఉంది నిన్న. 23,000 పుట్టు కొనండి, 23,500 కాలు కొనండి. ఇటు సైడ్ కనుక స్వింగ్ అయితే మార్కెట్, అటు సైడ్ ప్రాఫిట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అది కేర్ఫుల్ గా చూడమంటాను. ఆప్షన్స్ లో కూడా బై అండ్ లార్జ్ ఎక్కువగా కాల్ ఆప్షన్స్ అనమాట 24,000 దగ్గర ఎక్కువ ఉన్నాయి. అయితే నిన్న 23,500 దగ్గర పెరిగింది. అంటే ఇక మోస్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ 23,500 800 మధ్య ఉందని మార్కెట్ కూడా డిసైడ్ చేసేసుకుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి. కాబట్టి 23,500 కింద ట్రేడ్ అవుతున్నంతసేపు ఫ్రెష్ పొజిషన్స్ అడ్వైజబుల్ కాదు అని అంటాను. పుట్ ఆప్షన్స్ ఫ్రెష్ గా నిన్న బయింగ్ అనమాట 22,500 దగ్గర కూడా స్ట్రాంగ్ బయింగ్ అయింది. అంటే కాస్త స్పెక్యులేటర్స్ అట్లీస్ట్ కొందరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 23 బ్రీచ్ అవటమే ఇమీడియట్ గా 22,500 దాకా స్లైడ్ కావచ్చు నిఫ్టీ అని చెప్పేసి అనమాట. అది ఒక అబ్జర్వేషన్ కేర్ఫుల్ గా చూడాలి. పుట్ కాల్ రేషియో కూడా తిరిగి బేర్స్ ఫేవరబుల్ గా ఉన్నట్టేనమాట. లిటరల్లీ 0.76 పడిపోయింది. మొన్నటికి మొన్నే ఒక 5 days బ్యాక్ మనం చూసాం 1.22 వరకు హైయెస్ట్ అనమాట. అంటే బుల్స్ ఆప్టిమిజం హైయెస్ట్ ఉండింది. ఇప్పుడు బేరిష్ గా ఉండటానికి ఇండికేషన్ 0.76 దాకా వచ్చేసింది. కానీ ఎప్పుడు కాంట్రేరియన్స్ క్లోజర్ టు 0.7 వచ్చినప్పుడైతే బై చేస్తారనమాట. కాబట్టి ధైర్యం ఉన్నాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుని ఆర్ అగ్రెసివ్ గా ట్రేడ్ చేయగలిగిన వాళ్ళు మాత్రం విత్ స్టాప్ లాస్ ఈ లెవెల్లో కొంచెం అటెంప్ట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నాను. ప్యూర్లీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. ఏదో అన్నాం కదా అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అటెంప్ట్ చేయడానికి కాదనమాట. యూ నీడ్ ఎక్స్పీరియన్స్ టు డూ దట్. నిన్న మనం చెప్పినట్టే వొలటిలిటీ పెరిగే పాసిబిలిటీ ఉంది 2 వచ్చే వరకు, April 2 వచ్చే వరకు అనుకున్నట్టే నిన్న ఒక్కసారి దాదాపు 10% అనమాట వొలటిలిటీ పెరగటం చూసాం. ఫియర్ అనమాట. విక్స్ అంటేనే ఫియర్ కి ఇండికేషన్. నిన్న దాదాపు 14 వరకు వచ్చేసింది, 13.78 14 వరకు అనమాట. కాబట్టి మార్కెట్ కూడా కాస్త అప్రమత్తత అయ్యింది అని చెప్పేసి కూడా ఆలోచించాలి. అక్కడ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కేట్లలో బిల్డప్ అయినాయి అంటే కనుక టాటా టెక్, డెలివరీ, ఐఆర్ఎఫ్సి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట. నిన్న కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ డెవలప్ అయినాయి. ఇన్ఫాక్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ లో నిన్న జంప్ కూడా రావటం చూసాం. స్టాక్ దాదాపు 4.5% ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అంత పెద్ద మూవ్ కూడా రావటం చూసాం. స్పెక్యులేటివ్ షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే హిందుస్థాన్ జింక్, ఐనాక్స్, వోల్టాస్, పిఎన్బి హౌసింగ్ బిల్డప్ అయినాయి. డెలివరీ కన్విక్షన్ తోటి ఎక్కడంటే యాజ్ యూజువల్ అపార్ట్ ఫ్రమ్ బ్యాంక్స్ అనమాట సైయంట్, పిఐ ఇండస్ట్రీస్, బ్రిటానియా 3 కూడా కొత్త స్టాక్స్ కాస్త డెలివరీస్ బిల్డప్ అయినాయి. హెడ్ ఆఫ్ రిజల్ట్సా ఏంటి అనేది మనం కేర్ఫుల్ గా చూడాలి. అది అబ్జర్వేషన్ అనమాట. అయితే ఇన్ జనరల్ మార్కెట్ లో స్పెసిఫిక్ న్యూస్ తోటి అనమాట ఇండివిజువల్ స్టాక్స్ మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. నిన్న ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే మైనింగ్ కంపెనీస్ పిఎస్యు, కోల్ ఇండియా అవనియండి, మాయిల్ అవనియండి అన్ని కూడా వాళ్ళ సెల్లింగ్ రేట్స్ పెంచింది.
కోల్ ఇండియా టన్నుకు 10 రూపాయలు పెంచింది. ఆయిల్ కూడా అనమాట దాదాపు 3% ఎఫెక్టివ్ గా ప్రైజెస్ పెంచడం ఇవన్నీ చూసాం. అంటే డిమాండ్ బాగుండి కాస్త రోబస్ట్ ఆఫ్ టేక్ ఉండబట్టి ప్రైజెస్ ఇంప్రూవ్మెంట్ అయితేనే పెంచుతాయి కాబట్టి అర్థం చేసుకోవాలి. కమింగ్ క్వార్టర్స్ లో కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ కూడా వీటి నుంచి వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్జేవిఎన్ వాళ్ళది కొత్తది గ్రీన్ యూనిట్ అనమాట కమిషన్ అవటం కూడా చూసాం సోలార్ పవర్ది. కాబట్టి ఎస్జేవిఎన్ లో కూడా తిరిగి యాక్టివిటీ అయితే ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఈవెన్ హిందుస్థాన్ కాపర్ కూడా పిఎస్యూ కౌంటర్ మనం చూస్తే హైయెస్ట్ ఎవర్ కోల్ ఇది కాపర్ ఓర్ ప్రొడక్షన్ వాళ్ళు రిపోర్ట్ చేశారు ఇయర్ ఎండింగ్ అనమాట. FY25 లో వాజ్ ద హైయెస్ట్. కాబట్టి రీసెంట్ కరెక్షన్ ఈ పిఎస్యూ మైనింగ్ కంపెనీస్ మెటల్ కంపెనీస్ లో ఏదైతే వచ్చిందో మేబీ అవి కమ్బ్యాక్ ఉండొచ్చు. నెక్స్ట్ 2 to 3 months లో తిరిగి రికవరీ రావచ్చు అంటేకైతే అది ఇండికేషన్ క్లియర్లీ కనిపిస్తుంది. దట్ ఈస్ అనదర్ అబ్జర్వేషన్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం హై వాలటిలిటీ ఉంటుంది కాబట్టి నిన్న మొన్న కూడా మనం సజెస్ట్ చేయడం జరిగింది. సైడ్ లైన్స్ లో ఉండి అబ్జర్వ్ చేయడంలో నష్టం లేదు ఒక్కోసారి అని చెప్పేసాను. క్లారిటీ వచ్చిన తర్వాత జంప్ చేయటం బెటర్ అనమాట. ఐ వుడ్ అడ్వైస్ టు స్టే అవుట్ సైడ్ అండ్ అబ్జర్వ్ ఓన్లీ స్పెసిఫిక్ స్టాక్స్ లో కార్పొరేట్ డెవలప్మెంట్స్ ఎట్లా అవుతున్నాయి అనేది కొన్ని ఇండైరెక్ట్ గా కూడా ఇంపాక్ట్ అవుతాయి. లైక్ సుప్రీం కోర్టులో దివాన్ హౌసింగ్ ది క్లియర్ అయిపోయింది పిరమల్కి. కాబట్టి పిరమల్ అనమాట వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్బిఎఫ్సిస్ ఏదైనా మనకు తెలుసు పిఈఎల్ అనమాట. ఇట్ కెన్ జంప్ అనమాట ఓవర్ మీడియం టర్మ్. ఇంకా ఫైనల్ హెర్డిల్ సుప్రీం కోర్టులో కూడా అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ద లార్జర్ ఎన్బిఎఫ్సిస్. ఇలాంటి ఇమీడియట్ ఇంపాక్ట్ కాకపోయినా ఆఫ్టర్ సర్టెన్ టైం అనమాట కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అనమాట ఆ రిజల్ట్స్ ఇంపాక్ట్ అప్పుడు తెలుస్తుంది అనమాట అబ్జార్ప్షన్ రిజల్ట్స్. కాబట్టి అట్లా న్యూస్ ట్రాక్ చేయమంటాను ఈ కొద్ది రోజులు. బేస్డ్ అప్ ఆన్ న్యూస్ యూ కెన్ పిక్ స్టాక్స్ యాజ్ ద రిజల్ట్స్ కమింగ్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ దగ్గరగా వచ్చేసింది. $3,130 దగ్గర ఔన్స్ బంగారం ధర కనిపిస్తుంది. ఇది $3,500కి పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా. సో 3,800లో ఇక్కడ నుంచి ఇంకొక 10 to 15% అప్సైడ్ ఉండే అవకాశం ఉందట గోల్డ్ ప్రైస్లో. సో చైనా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ 1% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని గోల్డ్లో చేయబోతుందట. ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. సో చైనానే కాదు చాలా సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ ఇప్పుడు గోల్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. సో గోల్డ్ ప్రైస్ అంతకంతకి పైకి వెళ్తూ మధ్యతరగతికి నిరాశ మిగులుస్తుంది. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతికర్త రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఏంటి ట్రంప్ బాబాయ్ గురించి ఎటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి? బాంబేలో ఉన్నారా, ఆంధ్రాలో ఉన్నారా? వసంత్ గారు ఆంధ్రాలో ఉన్నారా? ఓకే, ఎస్ వసంత్ గారు. ఓకే ఓకే. సో ఆంధ్రాలో మనం ఏప్రిల్ 20 విజయవాడలో వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. అప్పటి వరకు ఉంటారా? లేదు వసంత్ గారు, మళ్ళీ వెళ్ళి వస్తాను. ఓకే, మధ్యలో వెళ్ళొచ్చేస్తారు. ఓకే ఓకే. సో ఏంటి ముంబై నుంచి ఎటువంటి సమాచారం ఉంటుంది? వసంత్ గారు, ప్రస్తుతం అయితే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్ అంటే మీడియం టు షార్ట్ టర్మ్లో స్ట్రాంగ్గా పొజిషన్స్ ఇనిషియేట్ చేయట్లేదు వసంత్ గారు. కొంచెం సైడ్ వేస్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. అందుకే మనం కనుక చూస్తే కనుక మార్కెట్ బోత్ ఎక్స్చేంజెస్లో వాల్యూమ్స్ కనుక చూస్తే కనుక వాల్యూమ్స్ బాగా తగ్గుంటుంది చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. సో అంత అగ్రెసివ్ యాక్టివిటీ అనేది ప్రస్తుతం అయితే కొంచెం తగ్గింది. ఎవ్రీబడి వాంట్ టు బీ కాషియస్ అనమాట ఈ టైంలో. అంటే ఏదైనా లాంగ్స్ ఇనిషియేట్ చేద్దామన్నా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటాం మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం వసంత్ గారు. ఎవరైనా ఏదన్నా లాంగ్ టర్మ్ హొరైజన్ ఏదైనా 1 year అబవ్ ఉంటేనే ఒక సీరియస్గా పొజిషన్స్ ఇనిషియేట్ చేస్తున్నారు. అదర్వైజ్ ప్రస్తుతం అయితే సైడ్ వేస్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. అది డొమెస్టిక్ ఫండ్స్ కావచ్చు, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కావచ్చు, అది మ్యూచువల్ ఫండ్స్ కూడా కావచ్చు. ప్రస్తుతానికైతే సైడ్ వేస్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రంప్ క్రియేట్ చేసినటువంటి ఈ రాట్ అంటే ఈ అన్సర్టనిటీ అనేది ఏ రకంగా కార్పొరేట్ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ చూపుద్ది. అది ఇండియాలో కావచ్చు, మన కంపెనీస్ మీద కావచ్చు, లేకపోతే యుఎస్లో కావచ్చు. ఆ క్లారిటీ ఒకసారి వస్తే వసంత్ గారు ఇనిషియేట్ చేయడానికి లాంగ్ సీరియస్ మనీ ఇనిషియేట్ చేయడానికి చూస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి
జిఎస్టీ కలెక్షన్ డేటా స్ట్రాంగ్గానే వచ్చింది. డొమెస్టిక్ మ్యాక్రోస్ కానీ చూస్తే స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఎక్కడ డౌట్ చేయడానికి ఏమీ లేదు, మనకి స్ట్రాంగ్గానే ఉన్నాయి. నిన్న ఆర్బీఐ గవర్నర్ కామెంటరీస్ వీళ్ళందరూ చూస్తే గ్రోత్కి పెద్దపీట వేస్తాం ఇండియాలో అని క్లియర్ కట్గా ఇండికేషన్స్ మార్కెట్కి ఇచ్చారు. కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే వర్రీ అంతా ఇప్పుడు మన ట్రంప్ క్రియేట్ చేసినటువంటి ఈ వర్రీస్, ఈ అన్సర్టనిటీయే మార్కెట్ని డిటర్మైన్ చేయబోతుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో అగైన్ మనకి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎర్నింగ్ సీజన్ బహుశా లాస్ట్ Q4 కంటే ఈ ఎర్నింగ్ సీజన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. లాస్ట్ Q3 కంటే ఈ Q4 కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంది. సో ఎర్నింగ్స్ మార్కెట్ నిలబెట్టడానికి ట్రై చేస్తాయి. యాజ్ లాంగ్ యాజ్ 23,000 లెవెల్ కనుక సపోర్ట్ తీసుకుని నిలబడితే వసంత్ గారు, మీడియం టు షార్ట్ టర్మ్ అవుట్లుక్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ 23,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మళ్ళీ మార్కెట్లో వర్రీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సెంటిమెంట్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి న్యూట్రల్ సెంటిమెంట్ నెగిటివ్ కింద మారడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. 23,000 లెవెల్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ వసంత్ గారు. ఓకే, రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయాలి? నిన్న మార్నింగ్ మీరు షార్ట్ సెల్ చేయమన్నారు. ఈరోజు ఓపెనింగ్ ట్రేడ్లో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మార్కెట్స్ నిన్న షార్ప్గా పైకి పెరిగి ఒక 20 minutes వెంటనే మళ్ళీ అంటే గ్యాప్ డౌన్ తర్వాత గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ మార్కెట్స్ అంతే షార్ప్గా మళ్ళీ వెనక్కి పడిపోవడం చూసాము. మొత్తం మీద 350 పాయింట్లు నిఫ్టీలో నష్టపోవడం, అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో 700 చిల్లర పాయింట్లు నష్టపోవడం గమనించండి. అంటే మొత్తం మీద ఒక పుల్ బ్యాక్ అనేది ఇప్పుడు జరుగుతుంది మార్కెట్లో. ఆల్మోస్ట్ మనం 1900 పాయింట్స్ బాటమ్ నుంచి ర్యాలీ చేసిన తర్వాత ఒక 30% అనేది మనం కోల్పోయాము. మేబీ సపోర్ట్స్ ఒక 50% రీట్రేస్మెంట్ దగ్గర సపోర్ట్స్ క్లియర్గా ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది. అంటే అరౌండ్ 22,800 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ అండి. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ జరుగుతుంది ఇప్పుడు. సో ఆ ఫార్మేషన్కి 22,800 అనేది చాలా కీలకంగా మారనుంది. అంటే రైట్ సైడ్ ఆఫ్ షోల్డర్ ఫార్మేషన్ జరుగుతుంది. సో అప్పటికి ఏమవుతుందంటే అన్ని మూవింగ్ యావరేజెస్ కూడా కట్ అయిపోతాయి. అంటే 20, 50 అన్ని దగ్గరగా ఉన్నాయి మూవింగ్ యావరేజెస్. ఆ మూవింగ్ యావరేజెస్ కూడా కట్ చేసుకొని మార్కెట్స్ మోస్ట్లీ 22,800 దగ్గర ఒక అరౌండ్ +or-50 పాయింట్స్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్స్ రివర్స్ అవుతాయని నేను ఒక వైల్డ్ గెస్ చేస్తున్నాను. తర్వాత ఫాలింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఇంచుమించుగా అక్కడే మనకు కనిపిస్తూ ఉందండి. సో ప్రస్తుతానికైతే మార్కెట్లో 22,800 అనేది మనకి రైటింగ్ పరంగా కూడా పుట్ సైడ్ చూసినప్పుడు 22,800 కూడా అదే సైజ్ చేస్తూ ఉంది. 22,800 దగ్గర హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుంది. ఇంకా కాల్ సైడ్ చూస్తే 23,500 రైటింగ్ ఎక్కువ ఉందండి. అంటే ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్లో వచ్చేటప్పటికి నిన్నటి హై మనం ఒక రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. అంటే 23,500, 600 జోను. తర్వాత చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 23,800 అనేది చాలా క్రూషియల్ రెసిస్టెన్స్ అవుతుంది మార్కెట్కి. సో ఇమీడియట్గా అయితే మార్కెట్ 23,500, 22,800 జోన్లో నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ ఈ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యేదాకా, ట్రంప్ది కానీ ఆర్బీఐ కానీ ఇవన్నీ కంప్లీట్ అయ్యేదాకా ఆ జోన్లో తిరిగే అవకాశం ఉందండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంత బెటర్గా ఉందండి. నిఫ్టీ అంత షార్ప్గా ఫాల్ కాలేదు. 25% లోపే పుల్ బ్యాక్ ఇప్పుడు దాకా చూసాము. మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ కొంత ఎర్లీగా సపోర్ట్స్ తీసుకునే ఛాన్స్ ఉందండి. అరౌండ్ 50,000 మనకి 20 days మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఆ ప్రైస్ పాయింట్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైటింగ్ పరంగా చూస్తే ప్రస్తుతానికైతే 50,500 అనేది మంచి సపోర్ట్గా మనకి కనిపిస్తుంది. రెసిస్టెన్స్ వస్తే రీసెంట్గా వచ్చిన హై ఏదైతే ఉందో 52,000 అనేది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా కాలర్ని తీస్తున్నాం. హలో నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను యూఎస్ నుంచి కాల్ చేస్తున్నాను. నాగేశ్వరరావు, నేను యాక్చువల్గా ఎన్సీసీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అమర్ రాజా బ్యాటరీస్ లో ఇన్వెస్ట్ చేశాను. యాక్చువల్గా 15 lakhs ఈ త్రీ స్టాక్స్ మీద. ఈ 3 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? చేశాను. యాక్చువల్గా రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఒక 2 months బ్యాక్. ఓకే అండి, ఏమిటి మీ డౌట్ ఏంటి? కుటుంబరావు గారిని యాక్చువల్గా అంటే ఇవి
బిల్ ఇంకా అక్యుములేట్ చేయొచ్చా, లేకపోతే అంటే నెక్స్ట్ ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి అనేది స్టాక్స్ గురించి తెలుసుకున్నాం. ఇవి ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఎన్సీసీ షిప్పింగ్ కార్పొరేషన్, అమర్ రాజా. కుటుంబరావు గారు. ఎన్సీసీ అయితే యాడ్ చేసుకోవచ్చు, అమర్ రాజా కూడా యాడ్ చేసుకోవచ్చు. బోత్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అన్నమాట కంపెనీస్. ఇప్పుడు ఈ కరెక్షన్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంట. ఏదో ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో 3 నెలల్లోనో 6 నెలల్లోనో డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాంటివి కాకుండా 2 years హొరైజన్ తోటి కనుక డెఫినెట్లీ వెయిట్ చేస్తే బోత్ ఎన్సీసీ, అమర్ రాజా విల్ గివ్ యూ ఎక్సలెంట్ రిటర్న్స్. షిప్పింగ్ కార్పొరేషన్ టోటల్లీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ అండి. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది అనేది మనకు తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట డిస్ఇన్వెస్ట్మెంట్ క్విక్ అనౌన్స్ చేస్తే స్టాక్ లో ఒక రిలీఫ్ ర్యాలీ రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డీమర్జర్ ఆఫ్ ల్యాండ్ అసెట్స్ ఇవన్నీ కూడా చేసేయటం మనం చూసాం. ఆయన కమ్ డీమర్జర్ కొన్నారా, ఎక్స్ డీమర్జర్ కొన్నారో మనకు తెలియదు. బట్ మోస్ట్లీ ఎక్స్ డీమర్జరే కొనుండొచ్చు లాస్ట్ 2 months అంటే కనుక. హోల్డ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నో. వెయిట్ ఫర్ సమ్ డిస్ఇన్వెస్ట్మెంట్ న్యూస్ ఇన్ మాన్సూన్ సెషన్. ఎందుకంటే ప్రభుత్వం ఈ సెషన్ లో ఇప్పుడు మోస్ట్ కాంప్లికేటెడ్ బిల్స్ లైక్ వక్ఫ్ బిల్ కానీ ఇలాంటి పొలిటికల్లీ తీసుకుంటుంది, కానీ రిఫార్మ్ ప్రాసెస్ ఇవి కూడా ఇప్పుడు ఈ సెషన్ లో తీసుకోవట్లేదు. కాబట్టి హీ షుడ్ బి ఏబుల్ టు వెయిట్ ఈవెన్ అప్ టు సెప్టెంబర్ ఫర్ ఫస్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ న్యూస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటాను. అప్పుడే బోత్ బిఈఎంఎల్ అండ్ ఎస్సీఐ కెన్ ర్యాలీ. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, అడగండి. నా పేరు అనిల్ కుమార్ అండి, విజయవాడ నుంచి. అనిల్ కుమార్, అడగండి. యూకో బ్యాంక్ 9,700 షేర్స్ ఉన్నాయి, 55 రూపాయలు. ఓకే అండి. క్రాంతి గారిని. క్రాంతి గారు, యూకో బ్యాంక్ 55 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా ఇది? వసంత్ గారు, ఈ స్టాక్స్ అన్నిట్లో ఆ మోజా అనేది కంప్లీట్ అయిపోయింది వసంత్ గారు, ఈ పిఎస్యు బ్యాంక్స్ లో. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఇంతకంటే మంచి బ్యాంక్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఈయన ఆ పీక్ లో ఎప్పుడైతే మనకి బహుశా లాస్ట్ 1 year బ్యాక్ ఈ పిఎస్యూస్ బ్యాంక్స్ అన్ని యూకో బ్యాంక్స్ ఇవి అప్పర్ సర్క్యూట్ కొడతా ఉన్నాయి, ఆ టైంలో ఎంటర్ అయి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను, ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను వసంత్ గారు. ఎందుకంటే మంచి ఇన్వెస్ట్మెంట్ థీమ్స్ మార్కెట్లో ఎమర్జ్ అవుతాయి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, నష్టం వసంత్ గారు, కుటుంబరావు గారు. రెండు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 పిఎస్యు బ్యాంక్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండ్ యూకో బ్యాంక్ చాలా షార్ప్ గా పడినాయి. 2 కూడా క్యూఐపీస్ అనౌన్స్ చేసిన బ్యాంక్స్ అనమాట. యూకో బ్యాంక్ క్యూఐపీ 34 రూపీస్ 27 పైసా, నిన్న 13% పడింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అయితే 20% డౌన్ సర్క్యూట్ లో లాక్ అయింది. ఎందుకంటే ఐపీ అప్రూవ్ అయ్యి ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మాత్రం అంచనాలకు అందట్లేదు, అది కేర్ఫుల్ గా చూడమంటాం. సో ఈ చిన్న బ్యాంకుల జోలికి వెళ్ళకండి. యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, లేకపోతే ఇది ఇప్పుడు మీరు అడిగినటువంటి యూకో బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ కంటే కూడా శ్రేయస్కరం హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేకపోతే కోటక్, ఇటువంటివి మనకు అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఈ సమయంలో. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి. వసంత్ గారు, నా పేరు కిరణ్ కుమార్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానండి. అపోలో పైపు 1400 షేర్లు ఉన్నాయండి, 550 రూపాయల మీద పెట్టుకున్నాను. అపోలో పైప్స్ అండి. ఓకే, 1400 షేర్లు ఉన్నాయి, అది 550 రూపాయల మీద ఉన్నాయండి. అవి హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయొచ్చా? కొంచెం యావరేజ్ ఏమన్నా చేయమంటారా? ఓకే, కుటుంబంలో కొనుక్కోవచ్చా అపోలో పైప్స్? ఏమన్నా ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? అవరేజింగ్ అక్కర్లేదు, కానీ హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే అలాంగ్ విత్ బ్రాడర్ మార్కెట్ స్టాక్ పడింది, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ లాస్ట్ క్వార్టర్ కూడా చూసాం డీసెంట్ పెర్ఫార్మెన్స్. కొంచెం ప్రాఫిట్స్ తగ్గినా కూడా యూరోపియన్ డివిజన్ వలన వాటి వలన ఓవరాల్ గా అనమాట టైర్ ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ నౌ స్టేబుల్ గా ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ ప్రైసెస్ కూడా పెద్దగా పెరగట్లేదు, న్యాచురల్ రబ్బర్. బట్ సింథటిక్ కి కూడా అనమాట వాళ్ళది ఏదైతే ఇప్పుడు రేడియల్ కి ఇటుకన్నిటికి స్టీల్ రేడియల్స్ కి ఇటుకి వాడతారో ఈ ప్రైజెస్ కొంచెం పెరగటం తోటి మార్జిన్స్ కాస్త తగ్గినాయి. కానీ బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ అంటాను. బయింగ్ అంటావా క్వార్టర్లీ రిజల్ట్ చూసిన తర్వాతే బయింగ్ చేయాలి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నా పేరు రమేష్ బాబు సార్, షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నా. షాద్ నగర్ రమేష్ బాబు, అడగండి. సార్, ఇది వికాస్ ఈకోటెక్ గురించి క్రాంతి సార్ అప్పుడు చేసినాడు సార్, అంటే రికమెండేషన్ జస్ట్. అయితే ఇప్పుడు మేము అందులో ఉన్నాం. రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది సార్, అది
దాని గురించి ఏమన్నా అప్డేట్ ఉందా సార్? మీరు ఏ రేట్లో కొన్నారు మీరు? నేను సార్ ఫోర్ రూపీస్ దగ్గర ఉన్నాను సార్. 4 రూపీస్ దగ్గర ఉంటే 2 రూపీస్ అయిపోయింది ఇప్పుడు. సార్ కొంచెం ఒకటి. క్రాంతి గారు ఏంటి, ఏమైనా బాగుపడుతుందా ఈ కంపెనీ? వసంత్ గారు, ఈ మేనేజ్మెంట్ ఏంటంటే ఆన్ ట్రాక్లో లేదు, కొంచెం ట్రాక్ తప్పింది వసంత్ గారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. ర్యాలీస్ వస్తుంది, ఈ స్టాక్ నిన్న కూడా ఒక 10% అప్ అవటం చూస్తున్నాను. కానీ ఏంటంటే వాళ్ళు చెప్పేది చేయట్లేదు, ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఆన్ ట్రాక్లో లేదు మేనేజ్మెంట్. అందువల్ల ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని గత కొంతకాలం క్రితం మనం చెప్పడం జరిగింది. సేమ్ అదే ఐ విల్ రీట్రేట్, అదే మళ్ళీ చెప్తాను, ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమంటాను. పెద్ద మేనేజ్మెంట్ చెప్పే ఏమీ చేయట్లేదు ఈ స్టాక్. ఓకే, చెప్పేది చేయడం లేదు, చేసేది చెప్పడం లేదు, అలా కనిపిస్తోంది. వికాస్ ఎకోటెక్ ఇటువంటి పెన్నీ స్టాక్స్లో చాలా రిస్క్ ఉంటుందండి, అందువల్ల కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. బ్రేకా? ఓకే, సరే బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. $25 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 114 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతున్నాయి ఈ సమయంలో. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి సార్. జ్యోతి స్ట్రక్చర్స్ లిమిటెడ్ అండి, 6,000 షేర్స్ కొన్నాను నేను 30 రూపీస్లో. ఇప్పుడు 16 రూపీస్ అట్లా ఉందండి. యావరేజ్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయమంటారా కనుక్కున్నాను. లాస్ట్ బుల్ రన్లో చాలా పెద్ద పెద్ద స్టోరీలు దీని గురించి ప్రచారం అయ్యాయి. జ్యోతి స్ట్రక్చర్స్ రీస్ట్రక్చర్ చేస్తున్నారని, కొత్త మేనేజ్మెంట్ వచ్చిందని, బాగా లాభాల్లోకి రాబోతుందని, పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయని, ఇలాంటివన్నీ చెప్పారు. ఆ తర్వాత చతికిలు పడిపోయింది స్టాక్. కుటుంబరావు గారు, జ్యోతి స్ట్రక్చర్స్ 30 రూపాయలు వస్తుందా మళ్ళీ? పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేమండి. అంటే నేను ఒక యాంగిల్లో ఏంటంటే చెప్తాంది స్టాక్ అనమాట, రీస్ట్రక్చరింగ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రైడ్స్ చేస్తున్నారు. అండ్ రైడ్స్ కి రెస్పాన్స్ జనరల్లీ కనుక్కున్నాను అనమాట. ఇస్ట్ ఓకే అని అంటున్నారు, సబ్స్క్రిప్షన్ అయిపోతుంది 17 రూపాయల్లోనే కదా అని చెప్పేసి అని కొంటున్నారు చాలా మంది. బట్ వన్స్ ఆ రైడ్స్ కంప్లీట్ అయ్యి ఉండి కనుక సపోజ్ కాస్త తగ్గింది, డెట్ కనుక రీస్ట్రక్చరింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఇంప్రూవ్ అయింది అనుకుంటే కనుక ఇట్ కెన్ గివ్ ఏ సర్ప్రైజ్, మేబీ అప్ టు 25-26 అట్లా అవుతుంది. యూజువల్లీ మనం చూసాం వీక్ కంపెనీస్ రైట్స్ ఇష్యూ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయితే మాత్రం అది ఏదో సమ్ ఆపరేటర్ యాక్టివిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటారు. రైట్స్ ఇష్యూ నడుస్తూ ఉంటాం, ఆయన రైట్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి నా లెక్కలో అనమాట. కొన్నారంటే కనుక 1 మంత్ బ్యాకే రైట్స్ ఫార్మ్స్ కూడా అందరికీ వచ్చినాయి, సబ్స్క్రిప్షన్ చేసి ఉంటే హోల్డ్ అంటాం. హోల్డ్ చేయండి, కానీ ఫండమెంటలీ ఇంకా చాలా స్ట్రెంగ్త్ కావాలి, లేకపోతే ఈ ప్రైస్ ఎంత మాత్రం జస్టిఫైడ్ కాదు. 54 PE దగ్గర ఇటువంటి మార్కెట్లో ఉంది. ఇది ₹2 ఫేస్ వాల్యూ, 17 రూపాయలు అంటే 85 రూపాయల దగ్గర మనకు 10 రూపాయల ఫేస్ వాల్యూ షేర్ ట్రేడ్ అవుతున్నట్లు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సురేష్, పర్సనల్ మాట్లాడుతున్నాను. సురేష్, అడగండి సురేష్ గారు. సార్ నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి. త్రీ స్టాక్స్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం. ఈ 3 కూడా 30% లాస్ లో ఉన్నాను. వెదర్ షుడ్ ఐ హోల్డ్ ఆర్ సెల్ ఆర్ స్టాక్ ఏదన్నారు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐఆర్బి ఇన్ఫ్రా, కాన్ఫిడెన్స్ పెట్రోలియం. కాన్ఫిడెంట్ పెట్రోలియం. ఓకే, ఈ 3 లాస్ రికవర్ అవుతుందా? కాన్ఫిడెన్స్ పెట్రోలియం కుటుంబరావు ఏంటి 54 రూపాయలు నిన్న పెద్ద జంప్ వచ్చింది. స్పెక్యులేటివ్ కౌంటర్ అండి, అది మోర్ స్పెక్యులేటివ్ కౌంటర్ అనమాట. చాలా మంది 50 అట్లా చూస్తారు, కానీ ఇట్స్ ఏ ₹1 పెయిడ్ అప్ స్టాక్ అండ్ నాట్ ఏ చీప్ స్టాక్ అనమాట. ఇంత పడిన మార్కెట్ లో కూడా ఇంకా స్టిల్ అట్ 26-27 PE ఉన్న స్టాక్ అనమాట. అండ్ మోర్ ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అనమాట. కాస్త వర్కింగ్ ఉంది, లేదని అనలేవు. కానీ నన్ను అడిగితే ర్యాలీస్ లో క్లోజర్ టు 64-65 అట్లా ర్యాలీ టెక్నికల్లీ కనిపిస్తుంది, ఒకసారి రావచ్చు. అక్కడ దాకా వస్తే ఈ రిజల్ట్స్ టైం అప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాం. ఓకే, ఐఆర్బి ఇన్ఫ్రా అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2 కూడా హోల్డ్ చేయమంటాను.
ఐఆర్బి ఇన్ఫ్రా ఆల్సో వీస్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ బెటర్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే టోల్ రెవెన్యూ నెంబర్స్ వస్తున్నాయి, కంట్రీ వైడ్ నెంబర్స్ కూడా ఏ విధంగా రెవెన్యూస్ ర్యాంప్ అప్ అవుతున్నాయి అందరికీ. ఐఆర్బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టోల్ కలెక్టర్స్ అన్నమాట. అయితే మార్కెట్ వీక్నెస్ లో ఇప్పుడు 5 PE పడిపోయింది స్టాక్. ఒక ఇన్ఫ్రా స్టాక్ 5 PE దొరుకుతుంది డీసెంట్ అంటే డెఫినెట్లీ హోల్డ్ అని అంటాను. ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ ఐఆర్బి హోల్డ్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా పేరు రవికుమార్ సార్, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. కాకినాడ. సార్ సార్ సెమీ కండక్టర్ లో ఆర్ఐఆర్ పవర్ ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండ్యూ రెక్టిఫైర్స్, సిఆర్ఎంస్, ఎఫ్జిఎస్ అవి లాంగ్ టర్మ్ కోసం బయట చేయొచ్చు సార్. ఈ 3 ఆర్ఐఆర్ పవర్, హింద్ రెక్టిఫైర్సా? ఇండ్యూ రెక్టిఫైర్ సార్. ఓకే. ఇంకోటి వచ్చి సిఆర్ఎంస్, ఎఫ్జిఎస్ టెక్నాలజీస్ సార్. ఈ రేట్ లో బయట చేయొచ్చు. శర్మ ఎస్టీఎస్. ఓకే. అవును. ఆర్ఐఆర్ ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు ఫండమెంటల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ప్రైస్ అయితే నిలబడుతోంది ఆర్ఐఆర్లో, కానీ నెంబర్స్ లేవు. సో ఆ నెంబర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే మంచిది. కుటుంబంలో శర్మ ఎస్జిఎస్, హింద్ రెక్టిఫైర్స్ కొనొచ్చా ఇక్కడ? అంటే సినిమా ఎస్జిఎస్ రిజల్ట్స్ చూడమంటానండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నప్పుడు స్టాక్ ఎట్లా జంప్ వచ్చిందో మనం చూసాం అనమాట. తిరిగి ఓవరాల్ బ్రాడ్ వీక్నెస్ తోటి కూడా మళ్ళీ తిరిగి కరెక్ట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ బెస్ట్ గా కొందామని అనుకుంటే కనుక ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ చూసే కొనమని చెప్పేసి అని అంటాం. అంతేగాని తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. హిందీ రెక్టిఫైర్స్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్. ఇప్పటికి 51 PE ఉన్న స్టాక్ అనమాట. దాదాపు 950 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. బట్ బోత్ ఆర్ఐఆర్ పవర్ అండ్ హిందీ రెక్టిఫైర్స్ నన్ను అడిగితే మాత్రం ఆర్ ఫుల్లీ ప్రైస్డ్ అండ్ ఈవెన్ అట్ కరెంట్ లెవెల్స్ అనమాట. ఎందుకంటే అన్లెస్ వాళ్ళ ఫ్యూచర్ ఫోర్కాస్ట్ మోర్ బెటర్ గా ఉంటే ఈ 4th క్వార్టర్ లో నేను అనుకోవటం ఇక్కడ నుంచి డీసెంట్ రిటర్న్స్ ఇస్తే కానీ, బట్ అదర్వైజ్ దేర్ ఇస్ స్టిల్ స్కోప్ ఆఫ్ ఫర్దర్ కరెక్షన్. ఒక స్మాల్ ర్యాలీ వచ్చినా కూడా నిలబడతాయా అని డౌట్. ఈ 2 మాత్రం. ఇప్పుడు ఈ పిఎల్ఐ స్కీమ్ వచ్చిన తర్వాత ఈ స్టాక్స్లో మళ్ళీ కొంత యాక్టివిటీ అనేది గమనిస్తున్నాం. ఇట్ టేక్స్ టైం అండి. మీకు చాలా పేషెన్స్ కావాలి, వెయిట్ చేయాలి. వాళ్ళు చెప్పిన ఏవైతే ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో, ప్రొజెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు మీట్ కావాలి. ఇటువంటి అన్సర్టెంటీ అయితే ఈ స్టాక్స్లో కనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే సార్, నా పేరు కృష్ణమూర్తి అండి. కృష్ణమూర్తి, అడగండి సార్. ఐనాక్స్ విండ్ 240 తీసుకున్నాం సార్. ఓకే. ఉంచుకోవచ్చా, అమ్మేయాలి? ఐనాక్స్ విండ్, క్రాంతి గారు, ఐనాక్స్ విండ్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమంటాను వసంత్ గారు. కొంచెం మొమెంటం అయితే తగ్గింది ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అన్నింటిలో. బట్ ఏంటంటే ఐనాక్స్ విండ్ ఆన్ ట్రాక్లోనే ఉంది. ప్రమోటర్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసేసి డెట్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా లాస్ట్ 2-3 క్వార్టర్స్లో తగ్గింది వసంత్ గారు. బట్ ఏంటంటే ఆయన పీక్ ఆఫ్ ద మొమెంటం బాగా ఉన్నప్పుడు కొన్నారు. ఆయన స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దీంట్లో మంచిది వసంత్ గారు. ఇన్ కేస్ 140 రేంజ్ కనుక బ్రేక్ అయితే కనుక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అదర్వైజ్ ఐనాక్స్ విండ్ యూ కెన్ హోల్డ్. బట్ ఏంటంటే ఆయన ప్రైస్ రావడానికి టైం పట్టుద్ది వస్తుంది గారు. ఈ స్టాక్ అరౌండ్ 200 రేంజ్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఈ స్టాక్లో. బట్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. వసంత్ కుమార్ గారు నమస్కారం సార్. రమేష్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ అండి. నమస్తే అండి, అడగండి. సార్ ఇప్పుడు బిఎస్సి అండి, కమ్ బోనస్ తీసుకోమంటారా, ఎక్స్ బోనస్ తీసుకోమంటారా చెప్పండి సార్. 200 తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే కమ్ బోనస్ అయినా ఎక్స్ బోనస్ అయినా ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగిపోతుందండి. పెద్దగా ఏమీ మీకు ఆ బెనిఫిట్ ఆజ్కల్ అంటాం కదా, ఇప్పుడు ప్రస్తుతం అంతగా రావటం లేదు. అంతకుముందు అలాగా కమ్ బోనస్ ఎక్స్ బోనస్ కొంత అడ్వాంటేజ్ ఉండేది. ముఖ్యంగా బుల్ మార్కెట్స్లో అది ఉంటుంది. ఇప్పుడు మరి మీ సలహా ఏంటి? ఎక్స్ బోనస్సా, కమ్ బోనస్సా బిఎస్సి? మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈవెంట్ కు ముందే స్టాక్ ఏ విధంగా పెరిగిందో చూసామండి. వీక్ డే నాడు కూడా 16% జంప్ అవటం చూసాం. కాబట్టి నన్ను అడిగితే మాత్రం బై అండ్ లార్జ్ డిస్కౌంటెడ్ అనుకుంటున్నా బోనస్ ఫ్యాక్టర్ అనమాట. కాబట్టి ఎక్స్ బోనస్ కూడా సిగ్నిఫికెంట్ గెయిన్స్ వస్తాయా ఇక్కడి నుంచి అని అయితే కనుక నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్సెప్ట్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఉండేటట్టయితేనే తీసుకోవాలి, అంతేగాని అదర్వైజ్ లేదు. సపోజ్ బోనస్ ముందు పెరగలేదు అనుకోండి, 2 days మనం చూసాం దాదాపు 22% పెరిగింది స్టాక్ బోనస్ అనౌన్స్మెంట్ కంటే ముందే. ఆ పెరగకుండా ఉండుంటే కనుక డెఫినెట్లీ టు వుడ్ హావ్ బీన్ గుడ్ ఆపర్చునిటీ టు బై నౌ. అప్పుడే పెరిగింది కాబట్టి ఐ వోంట్ అడ్వైస్.
ఓకే, బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. ఇవాళ ఓపెనింగ్లో కూడా నిన్నట్లాగానే 2:1 నిష్పత్తిలో బ్రెడ్త్ ఉంది, అంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్. మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే నిఫ్టీ 26-27 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 100 పాయింట్ల లాభం. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్గా ఉంది, 150 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది. కొంత రిలేటివ్లీ స్ట్రెంగ్త్ ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్, జొమాటో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ ఇవన్నీ నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ వీక్గా ఓపెన్ అయింది. అలాగే ఐటీ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ప్రారంభం కావడం చూస్తున్నాం. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకింగ్ గెయినర్స్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇలాంటివి స్వల్ప లాభాలతో కనిపిస్తున్నాయి. టాటా కన్జ్యూమర్ 6% పెరిగింది ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో. అలాగే టాటా కన్జ్యూమర్ సో 7% లాభం చూస్తున్నాం టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో. ఓకే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళాయి. సో చూద్దాం ఎటువంటి గెయినర్స్ ఉన్నారు, లూజర్స్ ఉన్నారు. క్వెస్ కార్ప్ పెరిగింది 4.5%. ఇమామి పెరిగింది. క్యాప్రి గ్లోబల్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, స్టార్ హెల్త్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, అలాగే ఇప్పుడు అంటున్నట్లు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్, సఫైర్ ఫుడ్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మహీంద్రా, నువోకో విస్టాస్, జొమాటో, ఆధార్ హౌసింగ్ ఇలాంటివి గెయినర్స్ లిస్ట్లో ఉంటే జ్యోతి ల్యాబ్స్, ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా, త్రివేణి ఇంజనీరింగ్, రైట్స్, యాఫిల్ ఇండియా, వెల్స్ఫన్ కార్ప్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, టీవీఎస్ సప్లై ఇలాంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు బ్రెడ్త్ కూడా నెగిటివ్గా మారింది. 926 స్టాక్స్ లాభాలతో ఉంటే 1054 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో నిన్నటికి ప్రవర్తనకు భిన్నంగా సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. బట్ మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ నిఫ్టీ. రామకృష్ణ గారు, ఎటువంటి ట్రేడింగ్ అటెంప్ట్ చేయొచ్చు? సో ఈరోజు మార్కెట్స్ కొంత పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయండి. సో సపోర్ట్స్ పాయింట్స్ 23,016 దగ్గర ఉన్నాయి. సో సపోర్ట్స్ దాకా వచ్చినా కానీ బై చేయొచ్చు. అట్లాగే రెసిస్టెన్స్ క్రాస్ అవుతున్నా కానీ 23,294 క్రాస్ అవుతున్నా కానీ లాంగ్ అటెంప్ట్ నిఫ్టీలో చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కనుక అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో 50,374 అండి. ఆ ప్రైస్ పాయింట్కి వచ్చినా కానీ బై చేయొచ్చు. అట్లాగే 51,288 రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ ప్రైస్ క్రాస్ అవుతున్నా కానీ బై చేయమని. ఓకే, రైట్. వాళ్ళు ఇంకో బ్యాంక్ మీద పడ్డారు వసంత్ గారు, సెంట్రల్ బ్యాంక్. వాళ్ళు కూడా యూఐపీ 40 రూపీస్ 49 పైసా అనౌన్స్ చేశారు. స్టాక్ ఏమి వాళ్ళు 10% పైన కొట్టేశారు ఆల్రెడీ. ఓకే, చిన్న బ్యాంకులకు కష్టకాలంగా కనిపిస్తోంది. సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఇలాంటి వాటన్నిటిలోనూ కేర్ఫుల్గా ఉండాలి. హడావుడిగా కొనుగోళ్లు చేసే ప్రయత్నం విరమించుకోండి. సత్యనారాయణ రాజు మెయిల్ పంపించారు. హెచ్ఎల్వి 29 రూపాయల్లో 20,000 షేర్లు కొన్నారట. లాస్ బుక్ చేయొచ్చా? క్రాంతి గారు, హెచ్ఎల్వి లాస్ బుక్ చేయమంటారా? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇది బాటమ్ లెవెల్ స్టాక్కి. ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే కనుక లాస్ట్ 31 మార్చ్ లోపు చేసుకుంటే కనుక ఏదైనా ట్యాక్స్ హార్వెస్టింగ్ ఉపయోగపడేది. ఇప్పుడైతే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, అలాగే ఆయన హెచ్ఎఫ్సిఎల్, హెచ్సిసి ఈ రెండు ఈ రేట్లో కొందాం అనుకుంటున్నారు. కుటుంబంలో కొనొచ్చా హెచ్ఎఫ్సిఎల్, హెచ్సిసి? హెచ్ఎఫ్సిఎల్ ఇప్పుడు ఎఫ్ఎండోలో కూడా ఉందండి. స్టాక్ ఎఫ్ఎండోకి వెళ్ళిన తర్వాత 120 నుంచి 80 కరెక్ట్ అయ్యి స్టెబిలైజ్ అవుతుంది. 80 దగ్గర కొంటే కూడా అరౌండ్ 70 స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమంటాను. హెచ్సిసి ప్యూర్ డార్క్ హార్స్ బెట్ అవుతున్నాను అంతే. మీకు హెచ్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. హెచ్ఎల్వి, హెచ్ఎఫ్సిఎల్, హెచ్సిసి ఇలా అడుగుతున్నారు మీరు. సరే, శ్రీనివాస్ అడుగుతున్నారు. చాయిస్ అనే షేర్ 360 రూపాయల్లో, షేర్ ఇండియా 250 రూపాయల్లో ఇలా కొన్నారు. లాంగ్ టర్మ్ వ్యూ. క్రాంతి గారి సలహా కావాలి. యాడ్, హోల్డ్, ఎగ్జిట్. క్రాంతి గారు ఏమిటి? షేర్ ఇండియా అండ్ చాయిస్ ఈ రెండు బ్రోకింగ్ కంపెనీస్ అనుకుంటాను. వసంత్ గారు, ఈ స్టాక్స్ మనం ఏమీ అడ్వైజ్ చేయలేదు వసంత్ గారు. బట్ ఏంటంటే ఇవి ఇటు ఈ స్టాక్స్ ఏంటంటే ఈ బుల్ మార్కెట్లో రీసెంట్గా ఆల్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, ఏంజల్ బ్రోకింగ్ కానీ లేకపోతే మోతిలాల్ ఓస్వాల్ కానీ ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ బ్రోకింగ్ స్టాక్స్ అన్నీ బాగా అప్ ట్రెండ్లో ఉండడం జరిగింది. కానీ ఏంటంటే వసంత్ గారు, మార్కెట్స్ ఒక్కసారి వాల్యూమ్స్ పెరిగేదాకా ఈ స్టాక్ బ్రోకింగ్ స్టాక్స్ అన్నీ
కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటాయి వస్తుంది గారు. ఇదేంటంటే సీజనల్ అనమాట, మార్కెట్కి అనుగుణంగానే వెళ్తుంది. నెక్స్ట్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి సెబీ నామ్స్ F&O మార్కెట్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే ఈ స్టాక్స్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇమీడియట్గా అయితే ఈ స్టాక్స్లో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్సైడ్ వస్తుంది గారు, కన్సాలిడేషన్లోనే ఉంటాయి నెక్స్ట్ బహుశా 1-2 quarters. ఈ చాయిస్ ఇంటర్నేషనల్ అనేది సోలార్ ప్లాంట్స్లో కూడా డైవర్సిఫై అయింది, సబ్సిడరీ కంపెనీ ద్వారా 520 crores ఆర్డర్ కూడా వచ్చిందట. సో ఇవన్నీ కొంచెం గందరగోళంగా ఉన్నాయి. ప్రైస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ చాయిస్ ఇంటర్నేషనల్. ఓకే, తర్వాత భాను అడుగుతున్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ 5,000 షేర్లు ఉన్నాయి, 27 రూపాయల దగ్గర, 17% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఆల్ స్మాల్ బ్యాంక్స్ ఇందాక మీరు అన్నట్టు కూడా అనమాట ఆర్ ఆన్ టఫ్ వికెట్ అండి యాజ్ ఆఫ్ నో అనమాట. హోల్డ్ అంటాను, అమ్మాల్సిన అవసరం లేదు కానీ, బట్ డెఫినెట్లీ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ర్యాలీస్ ఏదైనా ఇంటర్మీడియట్ ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వమంటాను. తేజ్పాల్ రెడ్డి 7,000 షేర్లు లోకేష్ మెషిన్స్ కొన్నారు, 12% లాస్లో ఉన్నారు. లాంగ్ టర్మ్ గోల్స్ 5 to 10 years. షల్ ఐ బై మోర్ షేర్స్ ఇన్ డిప్? గుడ్ టైమ్స్ అయిపోయాయండి కంపెనీకి సంబంధించి, అలాగ అనిపిస్తుంది నాకైతే. కుటుంబంలో ఏమంటారు లోకేష్ మెషిన్స్? అంటే రీసెంట్ ఒక బాటమ్ కూడా ఫామ్ అయిపోయిందండి, 130 దగ్గర బాటమ్ ఫామ్ అయ్యి ఇప్పుడు 150, 170 మధ్యలో ట్రేడ్ అవుతుంది. మోర్ ఓవర్ ఈఎస్ఎం స్టేజ్ 2 అంటే రోజుకి 2% కంటే ఎక్కువ పెరగదు, 2% కంటే కూడా తగ్గుదు. ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాల్యూమ్స్ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు లైక్ ఆల్రెడీ లోకేష్ లో కూడా వాల్యూమ్స్ చాలా డ్రాస్టిక్ గా కొలాప్స్ అయిపోయినాయి. యాజ్ ఆఫ్ నో రిస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వచ్చే వరకు నేను అనుకోవటం స్టాక్ ని ముట్టుకోవటం అడ్వైజబుల్ కాదు. రిస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అండ్ మేబీ Q4 కూడా లాస్ వస్తుందని చెప్పారు. కాబట్టి Q4 రిజల్ట్ కూడా డిస్కౌంట్ చేసుకుని లాస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అనమాట అప్పుడు వీక్నెస్ లో ఎంటర్ అవ్వమంటుంది స్టాక్. ఓకే, వీక్నెస్లో ఇంకా వీక్ అయినప్పుడు రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు వినండి. లోకేష్ మిషన్స్. చంబల్ ఫెర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు. జి హేమంత్ 30% ప్రాఫిట్లో ఉన్నారట, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఎక్సెప్షనల్ స్ట్రెంగ్త్ చూపిస్తా ఉందండి చంబల్ అనమాట. అంటే వేరే కపుల్ ఆఫ్ అదర్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా ఈ వీక్ మార్కెట్ లో కాస్త స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. అయితే యాజ్ ఆఫ్ నౌ ఫ్రెష్ బయింగ్ అడ్వైస్ చేయను, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోమంట. ఎందుకంటే లాస్ట్ 6 months లోనే ర్యాలీ చూస్తే కనుక చంబల్ ఫెర్టిలైజర్ ఎక్కడో 480, 460 ఉండేది. అక్కడి నుంచి అనమాట స్టాక్ ఇప్పుడు వీక్ మార్కెట్ లో కూడా 620 దగ్గరకు వచ్చేసింది అనమాట. I would advise him to protect profits with a trailing stop loss. Fresh buying, I would not advise him. ఓకే, ఫ్రెష్ బయింగ్ వద్దు చంబల్ ఫెర్టిలైజర్స్. అలాగే ఆయన మోతిలాల్ ఓస్వాల్ లాస్లో ఉన్నారు, 28% లాస్లో. యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? ఇప్పుడు ఇందాక క్రాంతి గారు చెప్పినట్టు అండ్ జనరల్ మనం రిపీటెడ్ గా ఇదివరకు నేను కూడా చెప్పాను, మీరు చెప్పారు, బ్రోకింగ్ యూనిట్స్ కనమాట టఫ్ టైమ్స్ వచ్చేసినాయి. సేబీ రెగ్యులేషన్స్ మార్పులు చేర్పులు చేయటం వలన వాల్యూమ్స్ కొలాప్స్ అయ్యి ఆప్షన్ సెగ్మెంట్ లో అయితే లిటరలీ 1/4 కి వాల్యూమ్స్ పడిపోయినాయి అనమాట చాలా. కాబట్టి బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే అస్ ఆఫ్ నో బ్రోకింగ్ స్టాక్స్ కి అయిపోయినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. మేబీ ఒక బుల్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ తిరిగి పెర్ఫార్మ్ చేయొచ్చు. భాగ్యలక్ష్మి అడుగుతున్నారు. బిఈఎల్ బిజినెస్ అప్డేట్స్ ఇచ్చింది, మంచిదేనా, డేటా బాగా ఉందా? స్టాక్ నిన్న 3% డౌన్ అయింది. ఐ థింక్ ఇవాళ కూడా మార్నింగ్ వీక్గానే ఓపెన్ అయింది బిఈఎల్. సో బిఈఎల్ పరిస్థితి హోల్డ్ చేయొచ్చా లేదా? బిఎల్ హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఇప్పుడు నిన్న బిజినెస్ అప్డేట్ కేర్ఫుల్ గా చూస్తే రికార్డ్ టర్న్ ఓవర్ అయితే చూపించారు 23,000 crores అనమాట. ప్లస్ ఆర్డర్ బుక్ కూడా ఎంత ఉంది ఏంటి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అంత వర్కింగ్ బాగున్నప్పుడు నన్ను అయితే మాత్రం హోల్డ్ చేయడంలో నష్టమే లేదు. ఇంటర్మీడియట్ గా ఈ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, బట్ వన్ ఆఫ్ ద బెటర్ PSU స్టాక్స్ టు హోల్డ్. ఓకే, సో నిఫ్టీ అదే పరిస్థితిలో ఉంది, 10-15 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్గా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది రిలేటివ్గా. సో 150 పాయింట్స్ లాభంతో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. లేదు, బ్రాడర్ మార్కెట్ లో బాగా కరెక్షన్స్ వస్తున్నాయి వసంత్ గారు, జాగ్రత్తగా ఉండమంటాను. ఎందుకంటే నిన్న రెసిలియంట్ గా ఉన్నాయి కూడా స్టాక్స్ చాలా ఇవాళ వీక్ అవుతుంది. కరెక్ట్, నిన్న SMS ఫార్మా 220 కనిపించింది, ఈ మార్నింగ్ 213 చూస్తున్నాం ఇప్పుడు. సో
సో ఇటువంటి ఒక సెల్లింగ్ అనేది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్.